सर्व कर दूं? या 1 मिनट। इश्क मजहब इश्क मेरी जात बन गई। तुम जो आए जिंदगी में बात बन गई। ఇంకెన్ని రోజులు ఈ పాత టీవీ చూడాలి, కొత్త టీవీ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకాలి, కొత్త వాషింగ్ మిషన్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత ఫ్రిడ్జ్ వాడాలి, కొత్త ఫ్రిడ్జ్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత ఫోన్ వాడాలి, కొత్త ఫోన్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు పాత పిల్లంతో ఉండాలి, నేను కూడా కొత్త పిల్లాన్ని తెచ్చుకుంటా. బేబీ షాపింగ్కి వెళ్దామా? వద్దులే, ఓయోకి వెళ్దాం. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. నేను వెంటనే మంచి బిజినెస్ స్టార్ట్ చేసి కోటీశ్వరుని అయిపోవాలి. తర్వాత ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. అప్పుడు అందరూ నేను చాలా మంచోడిని నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా మిగిలిన అమ్మాయిలందరూ నా అలాంటి మంచోడిని మిస్ అయిపోయారని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. అరే మామ, అభిగడికి హార్ట్ అటాక్ వచ్చిందిరా. అయితే త్వరగా సిపిఆర్ చేయరా. సుప్రియ ఎవర్రా? సుప్రియ కాదు బే, సిపిఆర్. అదే వాడు గుండె సైడ్ చెస్ట్ మీద గట్టిగా ప్రెస్ చేయి. ఏరా తగ్గిందా? నాకే కనుక రోడ్డు మీద 3 కోట్లు దొరికితే పేదవాళ్ళకి ఇచ్చేస్తా. వామో, 3 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఒక పని చేస్తా, 1 కోటి రూపాయలు నా దగ్గర పెట్టుకొని 2 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తా. కాదు 2 కోట్లు నా దగ్గర పెట్టుకొని 1 కోటి రూపాయలు ఇచ్చేస్తా. అసలు డబ్బు దొరికింది నాకు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎవ్వరికి 1 రూపాయి ఇచ్చేది లేదు. 3 కోట్లు నాకే. ఏంటా సౌండ్? ఏం చేస్తున్నాడు వీడు? మా నాన్న మీ దగ్గర అప్పు చేసినందుకు అవమానిస్తారా? ఎందుకంటే మీ డబ్బులు మీ మాన కొడుతున్నా జగిసి పడే అగ్గిజనం మీద పడే కొండగిలం దాటకలాకుండా మనకి ఓవరము. Oh, run me up, I'm on the clock. Put me on top, everybody drop. బంగారం, నువ్వు పుట్టింటికి వెళ్ళి 1 గంట సేపు అవుతుంది బంగారం. ఎప్పుడు వస్తావు బంగారం? బయట బాగా వర్షం పడుతుందండి, ఇప్పుడు రావడం కుదరదు. అయ్యో, నువ్వు లేకుండా 1 నిమిషం కూడా ఉండలేకపోతున్నానే. నాకు తెలుసు కదండి, కానీ ఇక్కడ ఫుల్ తుఫాను. అయ్యో, నువ్వు ఉంటుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్దాం అనుకున్నానే. అవునా, కానీ ఇక్కడ వరదల వల్ల బయటకు రావడం కూడా కష్టంగా ఉందండి. అయ్యో, నువ్వు ఉంటుంటే షాపింగ్ కి తీసుకెళ్లి నగలు కొని పెడదాం అనుకున్నానే. 1 నిమిషం ఆగు బంగారం, ఎవరో వచ్చినట్టున్నారు. రాలేనన్నావు, షాపింగ్ అన్నావు, వరదన్నావు, నగలన్నావు. ఏమే నాకు కొంచెం టీ పెట్టు. ఏమే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఏమే ఆఫీస్కి లేట్ అవుతుంది, క్యారేజ్ కట్టావా? ఏమండి, నాకు బంగారం కనిపించరా? ఏమండి, నాకు నగలు కావాలి. అరే, నేను ఒక అతను లవ్ చేస్తున్నారా, కానీ తనకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాతో వాడు తలపాలు కొట్టి చెప్పు, సరిపోయిద్ది. ఏం మాట్లాడుతున్నావురా? తన నా బెస్ట్ ఫ్రెండ్ రా, కానీ తనకు ప్రపోజ్ చేస్తే ఎలా తీసుకుంటాడా అని భయంగా ఉంది. ఫ్రెండ్ అని నమ్మితే నన్ను ఇంత మోసం చేస్తావా అని నేను అసహించుకుంటాడులే. అయినా ప్రతి లవ్ స్టార్ట్ అయ్యేది ఫ్రెండ్షిప్ నుంచే కదరా. అలాగైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్, మరి వాళ్ళ లవర్సా ఏంటి? నీకు చెప్ప చూడు, నా బుద్ధి తక్కువ. నాకే ఎవరు సెట్ కాక ఏడుస్తుంటే దీని లవ్ స్టోరీలో ఒకటి. ఇంతకీ ఎవడా పిల్ల బచ్చగాడు? నువ్వేరా పిల్ల బచ్చా. పాడు జీవితము యౌవనం. అదేంటి అప్పుడే మెసేజ్ వచ్చింది?
ఓర్ని ఏంట్రా ఎంత ఫాస్ట్ గా రిప్లై ఇచ్చావు? ఇంత ఖాళీగా ఉన్నావేంట్రా? తమిళ కాదలే తెలుగు ప్రేమ ఇంగ్లీష్ లవ్ యు నా కేరళ ప్రేమ కన్నడ ప్రీతి ఆరేడు జంబరకింగ్ బేలాల డంబరే డరే డారెరు అరే మామ బండిలో పెట్రోల్ లేదురా. నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బులు లేనప్పుడు నా బండి మీద ఎందుకురా నా బట్ట? అమ్మా నా దగ్గర కూడా డబ్బులు లేవుగా. హాయ్ ఫ్రెండ్స్, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ మా అమ్మ అడిగినా పెట్టదు. ఎందుకంటే నాకు జాబ్ లేదు. నీ పసివాణమ్మ. అరే మామ కొత్త ఫోన్ తీసుకున్నాను రా. ఎంత పడిందిరా? ఇదా 20. వామ్మో, వీడికి 20,000 పెట్టి కొన్నానని చెప్తే ఎందుకురా డబ్బులు బొక్క, నేనైతే 10,000కి ఇప్పించేవాడిని అని బిల్డప్లు కొడతాడు. పోనీ 10,000కి కొన్నానని చెప్తే ఎందుకురా, నేనైతే ఫ్రీగా ఇప్పించేవాడిని అని అన్నా అంటాడు. వీడితో మనకెందుకులే, ఫ్రీగా కొన్నానని చెప్తా. చెప్పరా ఎంత పడిందో? ఇదా ఫ్రీగా కొన్నా మావా. నీకేనా పిచ్చారా? నేనైతే ఐఫోన్ ఫ్రీగా ఇప్పించాను కదరా. దాంతో పాటు ఫ్రీగా రోయల్స్ రాయ్స్ కారు, జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా, హీరోయిన్ తమన్నాని కూడా సెట్ చేసాడు కదరా. ఇదిగో మావా, నేను నీ దగ్గర తీసుకున్న 500. అబ్బా ఈడెంత మంచోడు, నేను అడక్క ముందే నా డబ్బులు నాకు ఇచ్చేశాడు. ఈసారి ఈడు 100 అడిగితే 1000 ఇవ్వాలి, బీర్ అడిగితే వైన్ ఇవ్వాలి, బైక్ అడిగితే కారు ఇవ్వాలి. అసలు వీడిది నోట్లో పెట్టుకున్నా తప్పు లేదు, ఎందుకంటే వీడు మనిషి కాదు, మహానుభావుడు. ఇంక నువ్వు మూస్తావు లేకపోతే నన్ను మింగేమంటావా? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదే, ఎంతమందికి ప్రపోజ్ చేసినా ఏ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు. నిన్ను లవ్ చేసే వాళ్ళు ఎక్కడో ఉండరురా, ఎప్పుడో నీతోనే ఉంటారు. ఎవరా ప్రసాద్ గాడేనా? నేను వాడిని లవ్ చేయను. ప్రసాద్ ఏమన్నా అమ్మాయారా? వాడు అమ్మాయి అయినా సరే నేను లవ్ చేయను. అబ్బా అది కాదురా, ఎప్పుడు నీతో ఉండే అమ్మాయి ఎవరు? నువ్వే. ఇప్పుడు చెప్పు, నిన్నే అమ్మాయి లవ్ చేయట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను ఏ అమ్మాయి లవ్ చేయట్లేదని? సింగిల్ గానే చేస్తావరా పంది? నువ్వు రావే కలిసి చెప్దాం. లైక్ చేస్తున్నారా? నువ్వు లైక్ ఒకటే చేస్తావు, నేను కామెంట్ కూడా చేస్తా తెలుసా? నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్ లైక్ గురించి కాదురా. తెలుసులే, యూట్యూబ్ గురించేగా. అది కాదురా, ఒక వైఫ్ తన హస్బెండ్ ని ఎంత లైక్ చేస్తుంది? నాకేం తెలుసు ఎంత లైక్ చేసిద్దో? నాకేమైనా పెళ్ళైందా ప్రతి నన్ను అడుగుతావు? నువ్వు జీవితాంతం సింగిల్ గానే చేస్తావరా కుక్క? నువ్వేమైనా 10 మందితో కలిసి వస్తావా ఏంటి? ఒరేయ్! రే, నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందిరా. అవునా? కానీ వాడు లేకుండా బ్రతకలేని అనిపిస్తుంది. అవునా? అయినా వాడితో ఉండడం కన్నా చావడమే బెటర్. అవునా? కానీ వాడు మంచోడురా. అవునా? ఎంత మంచోడైతే మాత్రం వాడు పెట్టే టార్చర్ కి వదిలిపెట్టడమే మంచి. అవునా? కానీ వాడు లేకుండా ఉండలేను. అవునా? లేదులే, ఉండగలను. అవునా? ఆహా, ఉండలేను, ఉండగలను, ఉండలేను, ఉండగలను, ఉండగలను. पक्का जाते हैं ना उधर? कब तक बाहर से देखेंगे? एक बार अंदर तो जाना पड़ेगा ना। चल। अरे लेकिन मम्मी ने देख लिया तो मेरी पिटाई पक्की है। अरे मेरा बाप यहाँ पे रोज आता है। हाँ? तुम लोग टेंशन मत लो। अरे वहाँ सिर्फ बड़े लोग जाते हैं, बच्चों को जाना मना है। हाँ, मेरा सेटिंग है यहाँ पे। अरे एक बार उसे ले लिया ना, उसका लत लग जाता है। लत? लत? लत का तो पता नहीं, लेकिन मजा तो आएगा। अरे चल अभी चल, देखते क्या होता है। जा, हाँ तू बोल जा, मैं जाऊँ? 4 बोल। 4 अंकल। अंकल नहीं, महाराज। 4 कटिंग। अब होगी असली जिंदगी शुरू। చెక్మేట్, డబల్ చెక్మేట్. Paper was so easy. It was just like a LKG, UKG paper. Excuse me bro, how was the paper? ఫెయిల్. సప్లీ.